యా అందరికీ నమస్కారం. గురుతులు పెద్దలు బైవీరావు గారికి శుభాకాంక్షలు. జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ చెప్పిన చిన్న డైలాగ్తో వారి వాయిస్ మీరు ప్రజెంట్ చేస్తాను. RRR సినిమా కోసం రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూలో చెప్తారు. వాడు కనబడితే నిప్పకణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు చుక్క ఎగబడినట్టుంటది, ఎదుట పడితే చావుకైనా చెమట దార కడుతుంది, బాణమైనా బంధుకైనా వానికి పాంచనవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, నా అన్న మన్నెం ద్వారా అల్లూరి సీతారామరాజు. సో RRR ఎన్టీఆర్ కోసం. అలాగే బాహుబలి 1 ఎంతమంది చూశారండి? ఇక్కడ బాహుబలి 1 చేతులు ఎత్తన వాళ్ళు అందరూ కూడా చూశారు. దానికి రీజన్ ఉంది. పొరపాటున థియేటర్లో మీరు చూడకపోయినా మా టీవీలో నెలకు 20 సార్లు వేస్తారు అసలు. కాబట్టి ఎప్పుడప్పుడు చూసి ఉంటాం. అందులో ఒక విచిత్రమైన భాష, కిలికి భాష అని. దానికి అర్థం ఏంటో రాజమౌళి గారు చెప్పలేదు. నేను దాన్ని చెప్పి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. అర్థమైందండి? అర్థం కాలేదు కాబట్టి హిట్ అయింది, లేకపోతే ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు దీని తెలుగులో అర్థం చెప్తాను. నీమ్దా నిన్ను దోజురస్తల్మి దోసకాయ పచ్చడి తెమ్మంటే అర్థబూస్ బుజు పట్టిన ఆకాయ పచ్చడి చేస్తావా? క్రాక్రిక్లంబొమ్లా కళ్యాణాన్ని తికెక్కినయా మరో రోజుకు మంట పడుతుందిరా, లోటాలు నీళ్ళు అన్నం పెడతా. అలాగే ఆ మధ్య రాజశేఖర్ గారు చేసిన గోరింటాక్ సినిమా బాగుంది, ఏమైనా మాట్లాడమంటే ఏం చెప్తారు చూద్దాం. అదే నేను చేసిన గోరింటాక్ బాగుంది అని అందరూ చెప్పినారు. జీవిత చెప్పారు కదా, గోరింటాక్ బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది, దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత తమలపాకు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాల పేర్లు మిర్చి, మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ. ఇంకోటి 2 స్టార్ట్ అయింది, RX 100, నెక్స్ట్ బజాజ్ చేతక్, ఈగ, కందిరీగ, ఊసరవల్లి, త్వరలో తొండ, ఆ తర్వాత బల్లి రావచ్చు. గుంటూరు కారం, నెక్స్ట్ తెనాలి డబుల్ హార్స్ మునపగుడ్డు. ఆఖరిగా ఒక్క వాయిస్ వైఎస్ జగన్ గారు బైవీరావు గారికి శుభాకాంక్షలు చెప్తే అలా చెప్తారో చెప్పి సెలవు తీసుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన ఈ కళాకారులందరూ చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు అయితేనేమి, మరి చాలామంది ప్రముఖులు వచ్చినారు. బైవీరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ దర్శక్ షరీఫ్.